ఉత్తరాఖండ్ అంటే దేవభూమి మాత్రమే కాదు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉండి ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఉంటే ముందుగా ఈ రీల్ సేవ్ చేసుకోండి. మోర్ దెన్ 500 రేర్ అండ్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లవర్స్ ని మీరు చూడొచ్చు. అదే ఉత్తరాఖండ్ లో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఇది సంవత్సరంలో 5 నెలలు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. అంతరించిపోతున్న ఎన్నో రకాల పువ్వులతో పాటు వరల్డ్ హైయెస్ట్ గురుద్వార్ ని, అలాగే వరల్డ్ హైయెస్ట్ లక్ష్మణ్ టెంపుల్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో కూడా ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ చోటు దక్కించుకుంది. ముందుగా ఉత్తరాఖండ్ లో జోషిమఠ్ నుంచి బద్రీనాథ్ హైవే దగ్గర ఉన్న గోవింద్ ఘాట్ కి చేరుకోవాలి. ఈ గోవింద్ ఘాట్ నుంచి పుల్నా వరకు షేరింగ్ క్యాబ్స్ ఉంటాయి. ఒకరికి 50 రూపీస్. పుల్నా నుంచి 9 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుని గాంగ్రియా బేస్ క్యాంప్ కి చేరుకోవాలి. ఆ నైట్ కి అక్కడే స్టే చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే బయలుదేరి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి మనిషికి 200 రూపాయలు ఎంట్రీ టికెట్ తీసుకుని ఈ గాంగేరియా నుంచి మరొక 4 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేస్తే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వస్తుంది. అయితే ఇది ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. ఈ మధ్యలో మీకు ఫుడ్ ఎక్కడ దొరకదో మీరే క్యారీ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సాయంత్రం 5 లోపు మళ్ళీ గాంగేరియా చేరుకోవాలి. గాంగేరియా నుంచి 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తే వరల్డ్ హైయెస్ట్ గురుద్వార్ హేమకుండ్ సాహిబ్ తో పాటు దాని పక్కనే ఉన్న వరల్డ్ హైయెస్ట్ లక్ష్మణ్ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళ కోసం హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంది IRCTC లో. అది కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే. వీటన్నిటిని చూడాలంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు మాత్రమే సీజన్. కానీ ఫ్లవర్ బ్లూమింగ్ చూడాలంటే జూలై తర్వాత మాత్రమే.